ఇప్పుడు రాబోయే ఎలక్షన్స్‌లో ఇక్కడ ఓకే. ఇటు కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్ గారు, అలాగే బీఆర్ఎస్ పార్టీ నుంచి మాగంటి గోపీనాథ్ గారు చనిపోయిన అనంతరం ఇప్పుడు మాగంటి సునీత గారు ఉన్నారు. అలాగే బీజేపీ పార్టీ. ముగ్గురులో ఇక్కడ ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు ఈ జూబ్లీహిల్స్? జూబ్లీహిల్స్‌లో నవీన్ యాదవ్ గెలుస్తాడు తప్పకుండా. కాంగ్రెస్ పార్టీది గాలి నడుస్తుంది. కాంగ్రెసే గెలుస్తుంది. రూలింగ్‌లో కాంగ్రెస్ ఉన్నది. కాంగ్రెసే వస్తదబ్బా. నవీన్ యాదవ్ 100%. ఎందుకని? ఏ పనులు కూడా చేపిస్తారు కదా! వర్క్ బాగా చేస్తాడు కదా! దానికోసం తప్పకుండా చేస్తారు. గ్రౌండ్ వర్క్‌లా ఎవలున్నారో, లోకలోళ్ళు ఎవలున్నారో వాళ్ళకి తెలుసు. బయటికెళ్ళి వచ్చి నేను చేస్తా, నువ్వు చేస్తా అంటే ఎవలిస్తారు సార్? లోకల్‌లో ఉన్నాడు నవీన్ యాదవ్ ఎయొచ్చు. అట్లా ఏం లేదు. ఎంత చేసుకుంటే కూడా రూలింగ్‌లో ఎవరున్నారో వాళ్ళేస్తారు కానీ ఇప్పుడు నవీన్ యాదవ్ 100% అని పట్టుకొని నడవండి. ఆయన భార్య ఆమెకి ఎవరు తెలుసు, ఏ పార్టీ కార్యకర్త ఎక్కడ ఉంటాడో, ఎవరికి ఏ సమాధానం అయినా ఉండే ఆయనకు తెలిసి ఉండే. కానీ ఇంటోళ్ళకి ఉండే పర్వాలేదు ఉండే. బాగా ఉండే అనేది అధికారం లేదు కానీ మనకు ఉండే అంతే. కానీ రూలింగ్లో కాంగ్రెస్ ఉన్నది. కాంగ్రెస్ తప్పకుండా వస్తుంది. నవీన్ యాదవ్కి ఇస్తాయి ఇంకా గిరెడ్. ఇప్పుడు బయటికి వెళ్ళి వచ్చి ఆడికెళ్ళి ఈడికెళ్ళి వాడిస్తాడు ఈడిస్తాడు అంటే ఆ మాట కుదరదు కదా సార్. లోకల్ వాళ్ళు గ్రౌండ్లో ఎవరు ఉన్నారో వాళ్ళకే పరిచయం ఉంటుంది. వాళ్ళకే మనం క్యాన్విజింగ్ చేస్తే బాగుంటుంది అంతే సార్. అంతే. ఇప్పుడు జూబ్లీహిల్స్‌లో రాబోయే బై ఎలక్షన్స్‌లో ఇటు బీఆర్ఎస్ పార్టీ నుంచి మాగంటి సునీత గారు, అలాగే కాంగ్రెస్ పార్టీ నుంచి నవీన్ యాదవ్ గారు, బీజేపీ పార్టీ ముగ్గురులో ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మొహమ్మద్ కమాలుద్దీన్, సీనియర్ కాంగ్రెస్ లీడర్, యూసుఫ్గూడ డివిజన్. ఇప్పుడు మీరన్నారు కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీ. పోటీలో అయితే బీజేపీ అసలు లేదు. ఇప్పుడు మనకు మన ప్రభుత్వం ఉంది, రాహుల్ గాంధీ నేతృత్వంలో మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. ఇప్పుడు మనకు ఇంతకుముందు మన చనిపోయిన మాగంటి గోపీనాథ్ గారు, తర్వాత ఇప్పుడు బై ఎలక్షన్స్ వచ్చినాయి. ఇప్పుడు మనకు ఏమేమి పనులు ఆపి ఉన్నాయి అన్నీ ఇప్పుడు అన్ని డివిజన్లో మా రేవంత్ రెడ్డి గారు మనకు అందుబాటులో ఉండి ఇప్పుడు మనకు బై ఎలక్షన్కి ముగ్గురు మినిస్టర్కి వేసినారు ఇన్ఛార్జీలు, మిగతాది చైర్మన్స్కి వేసినారు. ప్రతి డివిజన్కి 5గురికి. ప్రతి వర్క్ గురించి ఏమైనా ఆపి పనులు ఉన్నాయి, దానికి ఇమీడియట్లీ వర్క్లు అవుతున్నాయి. ఇప్పుడు రాబోయే ఇక్కడ జూబ్లీహిల్స్‌లో బై ఎలక్షన్స్ వస్తున్నాయి కదా! దాంట్లో కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉందంటారు? బీఆర్ఎస్ పార్టీ నుంచి మాగంటి సునీత గారు గెలిచే అవకాశం ఉందంటారు? కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ నవీన్ యాదవ్. ఎందుకని సార్? ఇక్కడ పార్టీ ఇక్కడనే నవీన్ యాదవ్నే వస్తాయి ఇక్కడ. అరే అందుకునేమంటే ఇక్కడ ఆయన పేరు మంచి నడుస్తున్నాం, దానికోసం ఆయన మంచి పని చేస్తా కోసం. మరి గతంలో మాగంటి గోపీనాథ్ గారు ఇక్కడ 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు కదా! అప్పుడు అభివృద్ధి గురించి చెప్పాలంటే ఏ విధంగా ఉందండి? మాగంతి గోపీనాథ్కి కాంపిటీషన్ ఉన్నాయి. అది నవీన్ యాదవ్. ఆ మాగంతి గోపీనాథ్ చనిపోయింది, ఏం చేయాలి? ఆ మాగంతి గోపీనాథ్ వైఫ్ ఉన్నాయి ఎలక్షన్ మీద, ఆయనతో రాదు. దానికి నవీన్ యాదవ్నే వస్తాయి. అప్పుడు అభివృద్ధి జరిగిందా? इलेक्शन आ रहे हैं सर, बाई इलेक्शंस इधर जुबली हिल्स में कांग्रेस, बीआरएस, बीजेपी. थोड़ा कांग्रेस अच्छा काम कर रही है तो कांग्रेस के लिए राशन कार्ड ओपन करे, 5 वादे में से 3 वादे पूरे करे उसके लिए। और इधर पुराना मागंटी गोपीनाथ 3 टाइम्स इधर एमएलए के जीते हैं सर. और कैसे है सर काम? उनका काम ठीक था, उनका भी काम ऐसा कुछ ये नहीं था. बीआरएस भी अच्छा था, रोड़ा वगैरह उन्होंने बनाया वाले अच्छे.